కార్యం చేయండి ప్రభువా. జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరిని కూడా దీవించు తండ్రి, అందరిని ఆశీర్వదించు తండ్రి, అందరిని బలపరచునైనా, నీ వాక్యం ద్వారా మాట్లాడునైనా, నీ కృప మాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన సమయంలో మేము దీవించబడదుము గాక. కృప చూపించండి నాయన, దయ చూపించండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఒక కీడైన ధరించేరక నన్ను కాచిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే, 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే.
కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం అయ్యా స్తోత్రం యేసయ్యా సంగమంతా రెండు చేతులు పైకిది హృదయపూర్వకంగా పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రం దేవా నీ ప్రేమను బట్టి దేవా నీ దయను బట్టి నీ జాలిని బట్టి నీ వాత్సల్యతను బట్టి నీకే స్తోత్రం నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివే నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివే నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం స్తోత్రమయా స్తోత్రం జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపు ఆశ్చర్యమే జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపు ఆశ్చర్యమే నీ పాత్రను కానే కాను నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం సంగమంతా కలిసి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడు
స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం నీలో నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము యేసయ్యా నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్, సహితము రహితము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. సహితము రహితము అనే దాంట్లో మొదటి టైటిల్లో సా తీసేద్దాం, రెండో దాంట్లో రా తీసేద్దాం. అప్పుడు సా రా రెండు కూడా తీసేసి ఒకసారి చదవండి చూద్దాం. హితము, ఏది హితము ఏది మంచిది అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏది హితమో దాన్ని మనం అనుసరించాలి, ఏది హితము కాదో దాన్ని మనం విసర్జించాలి. ఏది హితము అనంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18 వరకు మనం చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి హితమగును, విశ్వాస రహితమైన
విశ్వాసము లేని ప్రార్థన దేవునికి అయిష్టం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా చేసే ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అయినా మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అనగా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. దేవుని బిడ్డలారా, శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే పాటలు పాడాలి. కాబట్టి ఈరోజు మీకు శ్రమ ఉంటే మీరు నిద్ర ఎలా పోతున్నారు? మీరు శ్రమ ఉంటే, మీకు కష్టం ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? పర్వాలేదులే అని ఎందుకు దాటవేస్తున్నారు? ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ఎందుకుంటున్నారు? దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, లేక నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. గనుక ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే, ఆపత్కాలములో, కష్ట సమయాల్లో, ఇరుకు సమయాల్లో, ఇబ్బందికరమైన సమయాల్లో, మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అది కూడా దేంతో చేయాలంటే విశ్వాసముతో చేయాలి. అది దేవునికి హితము, అది దేవునికి నచ్చేది. గనుక ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు. దానియేలులాగా మీరు దానియేలులాగా ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. అయ్యో ఎంత భక్తుడయ్యా ఈయన అని అనుకున్న నేను. బ్రేక్ఫాస్ట్కి ప్రార్థన చేస్తాను, లంచ్కి ప్రార్థన చేస్తాను, డిన్నర్ ప్రార్థన 3 times. దానియేలు ప్రార్థన సార్ నాది అన్నాడు. ఓ ఎంత అద్భుతమైనటువంటి కొత్త విషయాన్ని కనిపెట్టావు నాయనా అన్నట్టుగా ఉంది కదూ. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే చాలా మందికి ఏంటంటే కష్టాలు ఎక్కువ వచ్చినా ప్రార్థన మాత్రం చేయరు కొంతమంది. ఎందుకంటే ప్రార్థన మీదే అలుగుతారు. జ్వరం వచ్చింది కదా అని మందు మీద అలిగితే ఎట్లా? మాత్ర మీద అలిగితే ఎట్లా? గోళీ మీద అలిగితే ఎట్లా? కాబట్టి దేవుని బిడ్డలారా, దాని మీద అలగకూడదు. మన జ్వరం వస్తే ఏం చేయాలంటే గోళీ వేసుకోవాలా, ఏమేసుకోవాలి? టాబ్లెట్ వేసుకోవాలి. అది దాని మీద అలిగితే ఎట్లా? ఈ మందులు తినలేకపోతున్నానని ఇసిరి కొడితే ఎట్లా? దేవుని బిడ్డలారా, కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి కష్టాలు ఎక్కువైతే ప్రార్థన మానేస్తారు. ఎందుకు మానేసావయ్యా అంటే, ప్రార్థన చేసే సుఖం లేదు సార్ అని చెప్పేసాను అంటే. సుఖం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేస్తే నీకు సుఖం వస్తుంది. ఒకవేళ ప్రార్థన విశ్వాసం చేయకపోతే నీకు శ్రమ వస్తుంది. కాబట్టి అందుకనే ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? విశ్వాసంతో చేయాలి. అడుగుతున్నా పాస్టర్ గారు, రోజు అడుగుతున్నా ఇదే పొన్నది, కానీ ఏం జరగట్లేదే అంటే, ఎన్నిసార్లు అడిగితే ఏంటి? విశ్వాసం లేకుండా. విశ్వాసంతో అడుగు, దేవుని కార్యాలు నీ కళ్ళ ముందుకు వస్తాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ప్రార్థన మనకు విముక్తిని కలుగొచ్చాయను. ప్రేయర్ బ్రింగ్స్ డెలివరెన్స్. విశ్వాస సహితమైన ప్రార్థన విముక్తిని అనుగ్రహించును. బైబిల్ గ్రంథంలో మనకు ప్రార్థన అనగానే గుర్తొచ్చే ఒక వ్యక్తి ఎవరంటే అబ్రహాము. విశ్వాసము అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? అబ్రహాము. త్యాగము అనే మాట చెప్పగానే గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? అబ్రహాము. అయితే ఈరోజు ప్రార్థన అనే మాట చెప్పుకుంటున్నాం కాబట్టి అబ్రహాం గుర్తొచ్చాడు. అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవునికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు అతనికి ఏమన్నాడంటే, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పాడు. ఆ తరువాత అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి స్నేహితులు మాట్లాడుకున్నట్టుగానే అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాముకు ఆయన చేసిన పని ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలకు ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పారు. ఇదిగో ఆ మైదాన పట్టణాలను నేనేం చేయబోతున్నానంటే నాశనం చేయబోతున్నాను. దోస్ సిటీస్ వర్ చోసన్ బై లాట్. లోతు ద్వారా వాటిని ఎన్నుకున్నాడు అతను. అబ్రహాం అన్నాడు,
మన ఇద్దరు కాపర్లు కూడా కలిసి ఉండలేకపోతున్నాం, మన ఆస్తి ఎక్కువైపోయింది కాబట్టి నీకు నచ్చినటువంటి ఏరియా నువ్వు తీసుకో, నాకు నచ్చిన ఏరియా నేను తీసుకుంటానని అన్నాడు. నీ ఫస్ట్ చాయిస్ నీది, నువ్వు చిన్నవాడు కాబట్టి నువ్వు ఏదైతే అది. జస్ట్ చూడగానే మైదానపు భూమిని అతను ఏం చేశాడంటే తీసుకుని అతడు చేసిన పని ఏంటంటే ఆ మైదానపు భూమిని తీసుకున్నాడు. ఆ మైదానపు భూమిని తీసుకుని చాలా చక్కగా ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. అయ్యో, దేవుడు నాశనం చేస్తే ఎట్లా అని అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయవా అని అన్నాడు. అయితే డౌట్ వచ్చింది మళ్ళీ అబ్రహాముకు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తే దేవుడు అన్నాడు కాస్తానన్నాడు. దేవుడు మళ్ళీ డౌట్ వచ్చి ఒక 5 తక్కువ అవుతారేమో దేవా, నాకు డౌట్ వస్తుంది, ఆ ఏరియా అసలే మంచిది కాదు, ఒక 5 తక్కువ అవుతారేమో అంటే, అయినా పర్లేదు కాపాడుతానన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాను, ఒకవేళ ఇంకొక 5 తక్కువ అవుతారేమో ప్రభువా, అయినా పర్వాలేదు నేను కాపాడుతాను అని అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఈసారి 5 తగ్గించడం కాదు 10 తగ్గించేశాడు. అయితే 10 తగ్గించి ఒకవేళ 30 మంది ఉంటారేమో ప్రభు, అయినా కాపాడుతానని అంటున్నాడు దేవుడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి, దేవా ఒకవేళ అక్కడ 20 మందే ఉంటారేమో, అయినా పట్టణాన్ని నేను కాపాడుతానని చెప్పి దేవుడు అన్నాడు. అబ్రహాము, దేవా అక్కడ ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయవా దేవా అని అంటే, దేవుడు ఏమన్నాడంటే, అయ్యా 10 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని చెప్పి దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసులు, నీతిమంతులు, ప్రార్థనా పరులు మన హైదరాబాదులో, రంగారెడ్డిలో, ఈ ఏరియాలో, ఇప్పుడు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, మీ ఏరియాలో మీరు నీతిమంతులుగా ఉండి మీరు ప్రార్థనా పరులుగా ఉంటే మీ ఏరియాని దేవుడు కాపాడ్డా, మీ ఊరిని దేవుడు కాపాడ్డా, మీ కాలనీని దేవుడు కాపాడ్డా, మీ ప్రాంతాన్ని దేవుడు కాపాడడా అంటే నిశ్చయంగా దేవుడు కాపాడుతాడు. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. జ్ఞాపకము చేసుకొనెను, తప్పించెను. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తొచ్చింది? ప్రార్థన. అలాగే ప్రార్థన గుర్తొచ్చి అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించను. మీరు చేసిన ప్రార్థన బట్టి మీ పిల్లలను దేవుడు తప్పిస్తాడు. మీరు చేసిన ప్రార్థన బట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వారి జీవిత విషయంలో దేవుడు వారికి సహాయం చేస్తాడు. వారి చదువులో దేవుడు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల కొరకు ఏం చేయాలంటే అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఆగకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థించే తల్లిగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థించే తండ్రిగా మీరు ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసేటటువంటి మదర్, ప్రేయర్ఫుల్ మదర్, ప్రేయర్ఫుల్ ఫాదర్, ప్రేయింగ్ మదర్, ప్రేయింగ్ ఫాదర్, తండ్రి, ప్రార్థించే తండ్రి, ప్రార్థించే తల్లి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతపు పిల్లలకు కావాలి. ఏ విధమైన పరిస్థితిలో ఉందంటే, ఎంత భయంకరమైనటువంటి సొసైటీ ఈరోజు, ప్రస్తుత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోతే పిల్లలు ఏమైపోతారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏ స్థితిలోనైనా కానీ ఏదో రకమైనటువంటి శోధన, బాధ, వేదన వాళ్ళని తాకి వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే మనందరం కూడా జాగరూకులమై మనమందరం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో నిరంతరం విజ్ఞాపన చేస్తూనే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ఆ తల్లిని బట్టి, ఆ తండ్రిని బట్టి ఆ కుటుంబం బాగుంటుంది. తండ్రి ప్రార్థన చేయకుండా తాగుబోతైతే ఆ కుటుంబం పాడైపోద్ది.
తల్లి ప్రార్థన చేయకుండా సీరియల్ మీద సీరియల్ చూసే తల్లి అయితే ఆ తల్లి ద్వారా ఇంటికి ముప్పు వస్తుంది. వెంటనే రాకపోవచ్చు, సంతోషం మీద సంతోషం కలగవచ్చు ప్రస్తుతానికి సీరియల్ మీద సీరియల్ చూసినట్టు. కానీ కొంచెం సేపు అయిన తర్వాత నీకేం కలుగుతుందంటే కొన్ని రోజులు పోయిన తర్వాత చర్చిలో ప్రార్థన జరుగుతుందని పాస్టర్ గారు చెప్పారు. కానీ ఏనాడు వెళ్ళిందాన్ని కాదు నేను, ఏ రోజు కూడా ప్రార్థన కూడికలో ఉన్నదాన్ని కాదు నేను, ప్రార్థన కూడికలో నేను ఏనాడు లేను. ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. డిడ్ యూ స్పెండ్ ద టైమ్ ఇన్ ప్రేయర్? హ్యావ్ యూ అటెండెడ్ ప్రేయర్ మీటింగ్? చర్చ్ సండే సర్వీస్కి రావడం చాలా ఈజీ, ఎందుకంటే మనకు అలవాటు. ఒకవేళ రాకపోతే మనం ఫీల్ అవుతాం, మనకు బాధ కలుగుతుంది. అందుకనే సండే సర్వీస్లో ఉండొచ్చు. వాట్ అబౌట్ ప్రేయర్ మీటింగ్? ఎందుకు ఈ ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేయాలి? వాట్ ఈస్ ద రీజన్ వై వి షుడ్ కండక్ట్ ప్రేయర్ మీటింగ్ ఇన్ ద చర్చ్? దానికి రీజన్ ఏంటి? ప్రేయర్ మీటింగ్ 20 పీపుల్కా, 30 పీపుల్కా, లేదా ఒక 50 పీపుల్కా ప్రార్థన? ఎంటైర్ చర్చ్ కదా ప్రార్థన. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని దేవుడు ఎవరిని తప్పించాడు? అది నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఫ్యామిలీని తప్పించాలి. అది ప్రాబ్లం. అక్కడ అది కావాలి. నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం బాగుండాలి, నన్ను జ్ఞాపకం చేసుకుని నా కుటుంబం బాగుండాలి, నన్ను జ్ఞాపకం చేసుకుని సంఘం బాగుండాలి, నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ తల్లిదండ్రులు బాగుండాలి, అది నీ భవిష్యత్తు బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా జాగ్రత్తగా వినండి. అందరూ కూడా దేవుని బిడ్డలారా, విముక్తి కలగాలంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. నీకు ఆస్తి కావాలన్నా, నీకు ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, కుటుంబమా, ఏదైనా ప్రార్థన ద్వారానే మీరు సరి చేసుకోగలుగుతారు. ప్రార్థన, ఎడతెగని ప్రార్థన ఆదిమ సంఘానికి అవసరమైనప్పుడు మనకి ఇంకెంత ఎక్కువగా ప్రార్థన అవసరం ఉంది. సంఘ అభివృద్ధి చెందడానికి ప్రార్థనే మూలం, నీ వ్యాపారం సాగడానికి ప్రార్థనే మూలం, నీకు పదోన్నతి ప్రమోషన్ రావడానికి ప్రార్థనే మూలం, నీ జీవితంలో ఏది జరగాలనే ప్రార్థనే మూలం. అబ్రహాము ప్రార్థన చేశాడు, లోతుని దేవుడు విముక్తి చేశాడు. విముక్తి వచ్చేసింది, విడుదల వచ్చేసింది. గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నైనా విశ్వాస సహితమైన ప్రార్థన నేను చేయడానికి నాకు సహాయం చేయి. నాకు విముక్తి కావాలయ్యా, నాకు స్వస్థత కావాలయ్యా. అగ్ని చల్లారాలి ప్రభువా, జీవము ప్రవేశించాలి నాయనా, మరణము కొట్టివేయబడాలి నాయనా, మరణం అనేది మచ్చుకైనా కనబడకుండా పోవాలి ప్రభువా. నీ కృప చూపించండి నాయన. నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే